హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో తెలంగాణ 6వ తరగతి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి మనం కవి పరిచయాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క కవి పరిచయాలు మీకు తెలంగాణ డీసెట్, టెట్, డిఎస్సి రాయబోయే అభ్యర్థులకైతే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, మనం షార్ట్గా అన్ని లెసన్లో ఉన్న కవి పరిచయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇతను మనం ముఖ్యంగా చూసుకుంటే ఇతని 2 రచనలు ఉన్నాయి. ఏంటి అంటే పాలవెల్లి, గంగిరెద్దు. ఇతను సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం అవుతున్నది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పాలవెల్లి, గంగిరెద్దు ఇతని రచనలు. నెక్స్ట్ 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే పేరుపై అయితే పరిశోధన చేశాడు. ఎవరు? పల్లా దుర్గయ్య. ఓకే, ఇతని శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో అయితే సాగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పాలవెల్లి, గంగిరెద్దు, పల్లా దుర్గయ్య. మరొక కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ ఇతని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు టీవీ రేడియోల్లో మనకు ప్రసారం అయ్యాయి ఇతనివి అనేక పద్య రచన, గేయ కవితలు అయితే మనకు టీవీ రేడియోలో ప్రసారం అయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి ఇతని విమర్శన వ్యాసాలు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు, మనకు శేషం లక్ష్మీనారాయణాచార్య గారి విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? మనకు ఆప్షన్లో ఇస్తే మనకు స్రవంతి అనే పత్రిక గుర్తుపెట్టుకోవాలి. శేషం లక్ష్మీనారాయణాచార్య ఇతను రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ కవి దూర్జటి. ఇతని శతకం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఇతనొక్కను. ఓకే, ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధం కూడా రాయడం జరిగింది. ఎవరు? దూర్జటి. నెక్స్ట్ అతులిత మాధురి మహిమ కలవాడని శ్రీకృష్ణదేవరాయలు అయితే ఇతన్ని ప్రస్తుతించడం జరిగింది. మీ క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు తన అష్టదిగ్గజ కవులలో ఎవరిని అతులిత మాధురి మహిమ కలిగిన వాడని మనకు చెప్పడం జరిగిందంటే మనకు దూర్జటి. నెక్స్ట్ కుమార శతకం. ఇతను పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి మనకు కుమార శతకం తెలుగు శతకాల్లో అయితే చాలా ప్రసిద్ధమైంది. ఇతను ఆధునిక సమాజానికి అవసరమైన నీతుల్ని మనకు సులభృద్ధిలో చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్ సుభాషిత రత్నావళి. దీన్ని రాసిన వారు ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ మనం చూసుకుంటే సుభాషిత రత్నావళితో పాటు మా రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం మొదలగు రచనలు అయితే చేశాడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ఎవరు? కౌకుంట్ల నారాయణరావు. ఇతను తనయ అనే మకుటంతో ఈ శతకం రాయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తనయ అనే మకుటం, ప్రభుతనయ శతకం, కౌకుంట్ల నారాయణరావు. తర్వాత గాంధీ తాత శతకం శిరశనగల్ కృష్ణమాచార్యులు. ఇతను నిజామాబాద్ జిల్లా మోర్తాడులో జన్మించాడు. నెక్స్ట్ ప్రముఖ శతావధానిగా పేరు పొందింది ఎవరంటే కృష్ణమాచార్యులు. ఇతను కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలు, అదేవిధంగా రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఓకే, అభినవ కాళిదాస్ అని బిరుదు పొందడం జరిగింది. ఎవరు? శిరశనగల కృష్ణమాచార్యులు. నెక్స్ట్ భరతసింహ శతకం. ఎవరంటే సూరోజు బాలనరసింహాచారి. ఇతను భరతసింహ శతకంతో పాటు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇటువంటి పుస్తకాలు రాయడం జరిగింది బాల నరసింహాచారి. ఇతను బిరుదు ఏంటంటే సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ భవ్య చరిత శతకం. ఎవరు? డాక్టర్ టివి నారాయణ. ఇతను హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఈయన ఆధునిక దార్శకుడిగా, అదేవిధంగా విద్యావేత్తగా మంచి గుర్తింపు పొందాడు. నెక్స్ట్ జిల్లా విద్యాశాఖ డిఈఓగా, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ ఇతని రచనలు చూస్తే మనకి జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం. ఇది ఆత్మదర్శనం అనేది కవితా సంపుటి, అమర వాక్ సుధా స్రవంతి. ఇవి ఇతని రచనలు. మీరు ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం, అమర వాక్ సుధా స్రవంతి. నెక్స్ట్ కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇతని బిరుదులు చూడండి, 4 బిరుదులు ఉన్నాయి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇన్ని బిరుదులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సంస్కృతం, తెలుగు భాషల్లో పాండిత్యం కలవాడు. నెక్స్ట్ ఇతని గ్రంథాలు చూస్తే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ ఇవన్నీ. గోణ బుద్ధారెడ్డి. ఇతను తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రాయడం జరిగింది. ఇతను రాయంగా మిగిలిన దాన్ని ఏం చేస్తుంటే ఇతను కుమారులు కాచభూపతి, వీటలనాథుడు వీళ్ళైతే దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎవరు? రంగనాథ రామాయణాన్ని తన తండ్రి పేరిట రాశాడు.
ఓకే, తెలుగులో తొలి రామాయణం ఏంటంటే ఇదే రంగనాథ రామాయణం. గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం. ఇతడు కాకతీయులకు సామంతరాజు. ప్రస్తుతం నంది వడ్డేమన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అంతకుముందు వర్ధమానపురం దీన్ని రాజధానిగా చేసుకొని కాకతీయులకు సామంతునిగా పరిపాలించడం జరిగింది. పొట్లపల్లి రామారావు, ముఖ్యంగా ఇతని మనకు కవితా సంపుటాలు చూసుకోవచ్చు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, ఇవి ఇతని కవితా సంపుటాలు 3 ఉన్నాయి. ఏంటి? ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. నెక్స్ట్ మహత్కాంక్ష, జీవితం. జీవితం అనేది ఖండికలు, పగ, ఇవి ఇతని రచనలు. మహత్కాంక్ష, జీవితం, పగ. నెక్స్ట్ ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ జైలు లోపల అనేది వేరే వాళ్ళది, జైలు అనేది ఇతనిది, పొట్లపల్లి రామారావు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, అది మీరు ప్రీవియస్ వీడియోలో అయితే మీరు రెఫర్ చేయవచ్చు. ఓకే, ఈయన రచించిన జైలు కథల సంపుటి అనేది మనకి ఎవరంటే గుర్తుపెట్టుకోండి, పొట్లపల్లి రామారావు. జైలు అనగానే మనకి పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ సుద్దాల హనుమంతు, ఇతను హేతువాదిగా పేరు పొందాడు. అదేవిధంగా వ్యవసాయ శాఖలో గుమస్తాగా కూడా పనిచేశాడు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. ఇతను చూస్తే మీరు చూడండి, చైతన్య గీతాలు, బుర్ర కథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం, ఇటువంటి కళారూపాలతోటి ప్రజల్ని చైతన్యవంతులను చేయడం జరిగింది. సరళంగా ఉంటాయి ఇతని రచనలన్నీ కూడా. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా చైతన్య గీతాలు, బుర్ర కథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం. ఓకే, ఈ విధంగా అయితే మనకు 6వ తరగతి నుంచి కవి పరిచయాలు అయితే ఉన్నాయి. మీరు ప్రతిదీ జాగ్రత్తగా మళ్ళీ మీరు పాస్ చేస్తూ వినొచ్చు. ఓకే, మరి వీటికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కోసం కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, దాని నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా పాత వీడియోలు కూడా చూడండి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.